హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనం ఈ రోజు నుంచి టీజర్ అండ్ ట్రైలర్స్, ఫస్ట్ లుక్స్ ఇలాంటివి రివ్యూ చేస్తున్నాం అనమాట. సో ఇక నుంచి డైలీ అప్డేట్స్ ఉంటాయి, మీరైతే ఫాలో అయిపోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ఎసెన్స్ ఆఫ్ తాండేల్. గుర్తెట్టుకో, ఈ పాలి ఆట కొని తప్పేదే లేదేస్. ఇక రాజులమ్మ జాతరే. ఈ లుక్ చూస్తుంటే ఆ సామి రంగులో నాగార్జున గారు గుర్తొచ్చారు. ఏంటిది? సెంట్రల్ జైల్, కరాచీ, పాకిస్తాన్. ఏంటి తాండేల్ నుంచి పాకిస్తాన్ పోయారేంటి? అది కూడా మీ దేశానికి మా నుండి ఊడిపోయిన ఒక మొక్క నీకే అంతుంటే ఆ మొక్కని ముష్టేసిన మాకెంతుండాలి. तेरे पाकिस्तानी अड्डा में पेट के पता रहा हूं. भारत माता की जय. వావ్, టైటిల్ అయితే పిత్తోళ్ళ కొట్టేస్తా. టైటిల్ నెక్స్ట్ లెవెల్ ఉంది ఎడిటింగ్. పుచ్చుతలే వచ్చేస్తున్నా కదే, కథ నవ్వే. ఎక్స్ట్రాడినరీ అని చెప్పలేం కానీ బాగానే ఉంది. నాకైతే ధనుష్ గారిది మరియన్ మూవీ ఒకటి, నెక్స్ట్ సీతారామం వైబ్స్ కనిపించాయి. ఆల్వేస్ మొత్తానికైతే మూవీలో డిఫరెంట్ ప్లాట్ ఏముండబోతుందో మనకు తెలియదు. సో ముందుగా మనం మరియన్ని అలానే సీతారామని కంపేర్ చేయలేం, ఎందుకంటే ఆ ప్లాట్ వేరేగా ఉండొచ్చు. బట్ పాకిస్తాన్ స్టోరీ అయితే సేమ్ సీతారాంలాగా అనిపించింది నాకైతే. అండ్ ఇంకోటి ఏంటంటే డిఎస్పి అప్పుడెప్పుడు పుష్ప తర్వాత బీజిఎం కోసం వెయిటింగ్ అనమాట. చాలా 2 సంవత్సరాలు అవుతుంది. ఆ రేంజ్ మార్క్ బీజిఎం కొట్టారంటే లేదు, ఒక యావరేజ్ బీజిఎం అనుకోవచ్చు. ఫైనల్గా చూద్దాం అసలు ఏం జరుగుతుంది నెక్స్ట్. ఏంటి ట్రైలర్లో ఏమన్నా చూపిస్తారా? ఒక మాస్ స్టోరీ నుంచి తిన్నగా పాకిస్తాన్ వెళ్ళిపోయింది స్టోరీ. మరి సినిమాలో ఏముంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఆ స్లాంగ్ కూడా కొంచెం ప్రాక్టీస్ చేయాల్సింది అనిపించింది నాకైతే, నా ఒపీనియన్ చెప్తున్నా. స్లాంగ్ కూడా కొంచెం అర్థం కాలే, డైలాగులు ఒక 2-3 టైమ్స్ చూస్తే తప్ప డైలాగ్ అర్థం కావట్లా. కొంచెం స్లాంగ్ మీద ఇంకా ఫోకస్ పెడితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందని అనిపిస్తుంది. సో ఫైనల్గా నా రివ్యూ వచ్చేసి నచ్చింది గైస్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.